నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఎంతో కాలంగా మోకాలు నడుము నొప్పితో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా మీ నొప్పులను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చిన్న ఇంజెక్షన్ ద్వారా అత్యాధునిక పద్ధతిలో ట్రీట్మెంట్ విషయాలను వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ ప్రకాష్ గుడిపొడి. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. బేసిక్గా ఏదన్నా నొప్పులైనా ఏ సమస్య వచ్చినా హెల్త్ పరంగా హాస్పిటల్కి వెళ్ళాలి అని ఇంతకుముందు అనుకునేవాళ్ళం. ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ కోసం పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్కి వెళ్ళాలి అని వింటూ వస్తున్నాం. అంటే ఏంటి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ అంటే ఏం చేస్తారు సార్? ఓకే, ఈ పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది బాగా పాపులర్ అయిందండి. ఇది ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఎవరైతే దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళకి ఆపరేషన్ అనేది లేకుండా చిన్న ఇంజెక్షన్స్ ద్వారా ఆధునిక పరికరాలను ఉపయోగించి వాటి యొక్క మూల కారణాన్ని, ఇది పెయిన్కి గల మూల కారణాన్ని ఐడెంటిఫై చేసి ఈ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళకి ఎప్పుడైతే లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ వస్తుందో అప్పుడు వీళ్ళు జనరల్గా ఎవరైతే దీర్ఘకాలంగా సఫర్ అవుతుంటారో జనరల్గా వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటారు అన్నట్టు. సో ఇప్పుడు ఇలా ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి ఈ పెయిన్ రిలీఫ్ వచ్చినట్లయితే ఈ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం అనేది ఎక్కువ ఉండదండి. ఇది ఈ మధ్య మన ఇండియాలో గత 5-6 సంవత్సరాలుగా ఎక్కువగా పాపులర్ అయింది. అదే మనకి లైక్ యుఎస్ కానివ్వండి, యూకేలో గత 15 సంవత్సరాలుగా ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లు అనేది ఎప్పటి నుంచో అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారండి. ఓకే, అయితే పెయిన్ అనేది బాడీలో అనేక రకాల బాడీ పార్ట్స్ లో వస్తూ ఉంటుంది. బట్ ప్రధానంగా మోకాళ్ళ నొప్పులు అని మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటాం. సో మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? జనరల్గా మనకి మోకాలు నొప్పులు ఇది మామూలుగా ఇప్పుడు సర్వసాధారణంగా చాలా మందిలో ప్రబలంగా ఈ మోకాలు నొప్పులు అనేది చూస్తూ ఉన్నాం అన్నట్టు. ఈ మోకాలు నొప్పులు అనేది ఇప్పుడు ఏదైతే ఒక వయసు తర్వాత ఆఫ్టర్ 50 years తర్వాత ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. అంటే ఆఫ్టర్ 50 years తర్వాత ఏంటంటే మనకి ఈ డీజనరేషన్, అంటే వయసు పెరిగే కొద్ది ఏమవుతుందంటే మోకాళ్ళు ఏదైతే గుజ్జు ఉందో అది అరుగుదలకు లోన్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది అరుగుదలకు లోన్ అవుతుంటుందో వాళ్ళు దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. దానివల్ల వాళ్ళకి పెయిన్ అనేది వస్తుంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇంతకుముందు అంటే లైక్ లాస్ట్ 2 decadesగా ఈ మోకాలు నొప్పులకి ఏదైతే ట్రీట్మెంట్స్ ఉందో వాటికి జనరల్గా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పెయిన్ కిల్లర్స్ ఇచ్చేవాళ్ళు. దాంతోపాటు కొన్ని గుజ్జు పెరగడానికని కొన్ని మందులు ఇచ్చేవాళ్ళు. అంటే దాన్ని న్యూట్రాసిటికల్స్ అంటుంటారు. రకరకాల ట్యాబ్లెట్స్ ఉండేవి, గ్లూకోజామైన్ అని, కాండ్రాటిన్ సల్ఫేట్స్ అనేసి, కొల్లాజెన్స్ అనేసి. అంతేకాకుండా కొన్ని ఫిజియోథెరపీస్ అడ్వైస్ చేసేవాళ్ళు అండ్ కొంత మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, కొంచెం వాళ్ళకి ఎలా ఉండాలి అనేది అడ్వైస్ చేస్తుండేవాళ్ళు. కానీ ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ గత 2 decadesగా ఉన్నా కూడా ఇప్పటికీ వాళ్ళకి చాలా వరకు అరుగుదలకి కంప్లీట్గా అరుగుదలలోనే చాలామంది ఆపరేషన్ వెళ్ళే వాళ్ళు చాలామంది చూస్తున్నాం. సో కానీ ఇప్పుడు ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఇట్లా మోకాలు అరుగుదలకి ఉన్న వాళ్ళకి ఈ పిఆర్పి అనే ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ అనేది గత 5-6 సంవత్సరాలుగా మనం ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఎవరైతే ఈ మోకాలు అరుగుదల ఉంటుందో వాళ్ళకి నూతనమైన ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఈ పెయిన్ మేనేజ్మెంట్లో చేస్తున్నాము. అలా పిఆర్పి ట్రీట్మెంట్ ఎవరికి చేస్తే వాళ్ళకి ఏదైతే ఈ కార్టిలేజ్ అనే గుజ్జు అరుగుతుందో తిరిగి అది రీగ్రో అయ్యి మళ్ళీ యథాస్థితికి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. ఓకే, అయితే ఈ మధ్య కాలంలో అసలు ఏస్తో సంబంధం లేకుండా నొప్పులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎనీ పెయిన్ అనుకోవచ్చు. సో ఎందుకంటారు ఇట్లా? అంటే జనరల్గా ఈ మోకాలు నొప్పులు అనేది ఇంతకుముందు అన్నట్టు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాము. మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో మనం లెస్ దెన్ 45 years, 30 years, ఈవెన్ 30-40 years వాళ్ళు కూడా చూస్తున్నామంట. దీనికి ప్రధాన కారణం ఏంటంటే స్థూలకాయం, అంటే ఓవర్ వెయిట్ ఉండడం ఒకటి, దాంతోపాటు ఎక్కువ వ్యాయామం అనేది లేకపోవడం, అంటే మోకాళ్ళని ఎక్కువ అంటే నడక ఎక్కువ లేకపోవడం కావచ్చు, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇది ఒక ప్రధాన కారణం. ఇంకొక సెకండ్ రీజన్ ఏంటంటే ఓవర్ యూజ్ అంటాం, అంటే ఎక్కువగా ఈ మోకాళ్ళు యూజ్ చేయడం అన్నట్టు. అంటే జనరల్గా ఈ టైప్ ఆఫ్ ఎక్కువగా మోకాళ్ళు యూజ్ చేసేది ఎక్కువగా మన కన్స్ట్రక్షన్ వర్కర్స్లో, అంటే ఈ భవన నిర్మాణ కార్మికుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే వాళ్ళు ఎక్కువగా మెట్లు ఎక్కడం కావచ్చు, దిగడము, ఇవి ఎక్కువగా అంటే ఓవర్ యూసేజ్ చేయాల్సింది, అంటే ఎక్కడం దిగడం కంటే మామూలుగా యూజ్ చేయాల్సింది కంటే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అలానే కొంతమంది ఇప్పుడు అగ్రికల్చర్స్ కావచ్చు, అంటే వాళ్ళల్లో కూడా ఏంటంటే ఎక్కువగా ఈ మోకాల్లో అంటే వాడకం ఎక్కువ ఉంటుంది, కింద కూర్చోవడం కానీ లేవడం కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఇది ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు జనరల్గా కొంతమందికి ఏంటంటే కొంత ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు, అంటే వాతం నొప్పులని ఉంటాము, దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటుంటారు.
ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కూడా తొందరగా వీళ్ళకి ఏమవుతుందంటే ఈ ఇన్ఫ్లమేషన్ మూలాన తొందరగా అరుగుదల కూడా లోనవుతుంటారు. అంతేకాకుండా కొంతమందిలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట ఈ బాడీలో. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది ఈ జాయింట్స్లో ఎక్కువ చేరడం వల్ల కూడా వాళ్ళకి తొందరగా ఈ జాయింట్స్ అరుగుదలకు లోనవుతూ ఉంటారు. ఇది మనం ప్రధానంగా ఈ తక్కువ వయసులో మోకాల అరుగుదలకి కారణాలు అన్నట్టు. ఇదే అంతేకాకుండా అతర రీజన్ అంటే అరుగుదల కాకుండా మోకాల నొప్పులు రావడానికి ఇతర కారణాలు మనం చిన్న వయసులో జనరల్గా స్పోర్ట్స్ ఇంజరీస్ అని చెప్తుంటాము. అంటే గాయాల వల్ల కావచ్చు, వాళ్ళు ఆడుతున్నప్పుడు పడడం వల్ల కావచ్చు. ఇక్కడ జనరల్గా వాళ్ళకి ఏంటంటే ఈ మోకాల్లో ఉండే గుజ్జు ఏదైతే ఉందో ఇది అరుగుదలకు లోను కాదు, కానీ మోకాల్లో చిన్న చిన్న లిగమెంట్స్ వెళ్తుంటాయి. వాటిని ఏసీఎల్ అంటారు, పీసీఎల్ అంటుంటారు, మెనిస్కస్ అంటుంటాయి. ఇవి ఎక్కువగా వాళ్ళకి ఈ అంటే ఇంజరీ అయ్యేదానికి లోన్ అవుతుంటుంది. దీనివల్ల వాళ్ళకి నొప్పులు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే, మీరు అన్నట్టు ఈ మోకాళ్ళ అరుగుదలకి రీజన్స్ ఏంటి అనే విషయాన్ని మనకి మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు, మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఇప్పుడు మోకాళ్ళు నొప్పి అంటే డయాగ్నోస్ ఎలా చేస్తాం? ఇప్పుడు జనరల్గా మోకాళ్ళు ఇంతకుముందు అన్నట్టు ఒక వయసు తర్వాత జనరల్గా వాళ్ళు ఒక 45 ఇయర్స్ కావచ్చు, 50 ఇయర్స్ తర్వాత వాళ్ళ కంప్లైంట్స్ అనేది ఫస్ట్ కంప్లైంట్స్ పెయిన్ అన్నట్టు. సో ఎప్పుడైతే వాళ్ళు పెయిన్ కంప్లైంట్ చేయడము, కొంత దూరం నడవగానే నొప్పి వస్తుంది అనడము, కూర్చొని లేచినప్పుడు కొంచెం నొప్పి రావటము, స్టిఫ్నెస్, ఇవన్నీ ఒక మోకాల అరుగుదలకి ప్రధానమైన సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు మనము. సో అంతేకాకుండా వాళ్ళని మన క్లినిక్లో వచ్చినప్పుడు వాళ్ళ హిస్టరీ వైజ్ అంటే ఈ హిస్టరీలో ఇట్లాంటి అడుగుతుంటాం అన్నమాట. అంటే ఎంత దూరం నడిస్తే మీకు నొప్పి వస్తుంటుంది, కింద కూర్చోగలుగుతారా, కూర్చున్నప్పుడు కూడా మీకు ఈ పెయిన్ వస్తుంటుందా, పడుకున్నప్పుడు కూడా మోకాళ్ళ నుంచి పెయిన్ వస్తుందా, ఇంకోటి కూర్చొని లేచి అంటే హిస్టరీలోనే మనకి చాలా వరకు ఈ మోకాళ్ళ అరుగుదలని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చండి. దాని తర్వాత మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటుంటాం. అంటే రేంజ్ ఆఫ్ మూమెంట్స్ వస్తాం, అంటే మోకాలు మూమెంట్స్ ఎలా ఉంది, ఏమైనా రెస్ట్రిక్ట్ అయిందా, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాము. దాంతోపాటు మోకాల్లో ఏమైనా స్వెల్లింగ్ ఉందా, లేకపోతే టెండర్నెస్ అంటారు, అంటే నొప్పి ఏ పాయింట్లో ఉంది, లేక ఏమన్నా రెడ్నెస్ ఉందా, ఇవన్నీ ఫిజికల్ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తుంటాం. దీంతోపాటు కొంతమందికి ఈ మూమెంట్స్ చేస్తున్నప్పుడు కొన్ని శబ్దాలు వస్తుంటాయి, కటకట అని, దాన్ని క్రెపిటస్ అంటారు. ఇవన్నీ మోకాల అరుగుదలలో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది జనరల్గా హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దీంట్లోకి వెళ్ళినప్పుడు మనకి వాళ్ళకి చిన్న ఎక్స్రేస్ అడ్వైస్ చేస్తుంటాం అన్నట్టు. ఎక్స్రేలో కూడా మనకి జనరల్గా ఈ మోకాల అరుగుదల ఏమవుతుందంటే ఈ కీళ్ళల్లో ఉండే గ్యాప్ అనేది కాస్త తగ్గుదల కనిపిస్తుంది. ఆ తగ్గుదల ఎప్పుడైతే గ్యాప్ తగ్గుదల అవుతుందో దాన్ని బట్టి మనం వీళ్ళకి అరుగుదల స్టార్ట్ అయిందని మనం నిర్ధారించుకోవచ్చు. అంతేకాకుండా మన దగ్గర కొంత ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే మస్కులోస్కెలిటల్ స్కానింగ్ ఉంది. ఆ స్కాన్ ద్వారా కూడా మనం స్కాన్ చేసి ఈ అరుగుదల ఏ స్టేజ్లో ఉంది, ఈ మోకాళ్ళ కీళ్ళల్లో ఏమన్నా కండరాలు అంటే లిగమెంట్స్ ఏమైనా దెబ్బతిన్నాయా, మెనిస్కస్ దెబ్బతిన్నాయా, ఏమన్నా వాటర్ చేరిందా, లేకపోతే ఏమన్నా లైక్ ఈ బర్సైటిస్ అంటుంటారు, లేకపోతే మోకాళ్ళ వెనక భాగంలో బేకర్ సిస్ట్ ఉంటాయి. ఇవన్నీ కూడా స్కాన్ ద్వారా మనకి తెలుసుకోవడానికి అంటే స్కోప్ ఉంటుందండి. మోకాళ్ళ నొప్పులకి అలాగే మోకాళ్ళ అరుగుదలకి రెండిటికి ట్రీట్మెంట్ వేరే వేరేగా ఉంటుందా? మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ అరుగుదల అంటే మీరు అడిగిన క్వశ్చన్, మోకాళ్ళ అరుగుదల వస్తే నొప్పి వస్తుంటుంది అంటే అది సర్టన్ ఏజ్ తర్వాత మనం చూస్తుంటాం. అదే యంగ్ ఏజ్లో మోకాళ్ళ నొప్పులు రావడానికి మనకి స్పోర్ట్స్ ఇంజురీస్ అన్నట్టు, ఏదైనా స్పోర్ట్స్లో వాళ్ళు పరుగుతున్నప్పుడు ఆటలాడుతున్న కింద పడటం కావచ్చు, లేక ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు, కొంతమంది కంతులు ఉండొచ్చు. అంటే దాని డయాగ్నోసిస్ బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుందండి. ఓకే, వాటి ట్రీట్మెంట్ విధానాలు ఏంటి? జనరల్గా ఇప్పుడు మోకాళ్ళ అరుగుదలకి మీకు ఇంతకుముందు ఫస్ట్లో డిస్కస్ చేసినట్టు మనకి గత 2 డికేట్స్గా మనకు ఉన్నది ఏదో పెయిన్ కిల్లర్స్ కావచ్చు, దెన్ ఫాలోడ్ బై కొన్ని న్యూట్రాసిటికల్స్, అది దానికి తగ్గని పక్షంలో కొన్ని ఫిజియోథెరపీ, ఇట్లాంటివి జనరల్గా మనం ఒక 2 డికేట్స్ నుంచి ఫాలో అవుతున్నాము. కంప్లీట్గా అరిగిపోయిన వాళ్ళకి రీప్లేస్మెంట్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో మనము ఈ మోకాళ్ళ అరుగుదల ఏదైతే ఇప్పుడు నూతనమైన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, గుజ్జును పెంచే ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అంటే అదొకటే పిఆర్పి ట్రీట్మెంట్ అండి. ఓకే, అంటే పిఆర్పిలో మీరు ఇంజెక్షన్ చేసి మళ్ళీ గుజ్జుని రీప్రొడ్యూస్ చేయొచ్చు అంటున్నారు. ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుద్ది? ఓకే, అసలు పిఆర్పి అంటే ఏంటంటే అది ఫస్ట్ మనకి పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారండి. ఈ ప్లేట్లెట్స్ అనేది మన రక్తంలోనే ఉంటుంది అన్నట్టు. ఎట్లయితే మన రక్తంలో అంటే వివిధ రకాల కణాలు ఉంటుంది, ప్రధానంగా 3 రకాల కణాలు ఉంటాయి. దాంట్లో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అండ్ ప్లేట్లెట్స్ అంటాం. ప్రధానంగా ఎర్ర రక్త కణాలకి ఏంటంటే దానికి ఆక్సిజన్ అంటే ప్రతి
కణానికి ఆక్సిజన్ సరఫరా చేసే కెపాసిటీ ఆ ఎర్ర రక్త కణాలకు ఉంటుంది. అలానే తెల్ల రక్త కణాలకి ఏంటంటే మనకి బాడీలో ఏదైనా బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఈ ఇన్ఫెక్షన్తో పోరాడే కెపాసిటీ గల దీనికి తెల్ల రక్త కణాలకు ఉంటుంది. అలానే ఈ ప్లేట్లెట్స్కి ఏంటంటే మన బాడీలో ఏదైనా డ్యామేజ్ అయిన పార్ట్ని రిపేర్ చేసే కెపాసిటీ గల కణాలు ఏదైతే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటుందో ఈ ప్లేట్లెట్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చర్మం కట్ అయినప్పుడు మనకి రక్తస్రావం అవుతుంది. కొంతసేపటికి ఆటోమేటిక్గా అదేమవుతుందంటే ఆ రక్తం అనేది గడ్డగట్టిపోయి నిలిచిపోతుంది. దీనికి గల కారణం మెయిన్ ప్లేట్లెట్స్ అన్నట్టు. ఎక్కడైతే అక్కడ కట్ అయ్యి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వస్తుందో అక్కడికి ఈ ప్లేట్లెట్స్ అనేది రీచ్ అయ్యి అక్కడ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేసి దాన్ని సీల్ ఆఫ్ చేస్తుంది అనమాట. సో ఇట్లా ఈ ప్లేట్లెట్స్ అనేది ఏంటంటే ప్రధానంగా ఈ ఏదైతే డ్యామేజ్ అయిన పార్ట్ని రీగ్రోజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎవరికైతే మోకాల్లో గుజ్జు అరుగుతుందో అదే పేషెంట్ దగ్గర నుంచి మన రక్తం సేకరించి ఆ ప్లేట్లెట్స్ని సపరేట్ చేస్తామన్నట్టు. ఆ ప్లేట్లెట్స్ని సపరేట్ చేసే ప్రక్రియలో దానికి కావాల్సిన అంటే లైక్ మిషనరీస్ ఉంటుంది దానిలో, అంటే సెంట్రిఫ్యూజ్ మిషన్స్ అంటారు. ఆ సెంట్రిఫ్యూజ్ మిషన్స్లో పెట్టి స్పిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లేట్లెట్స్ సపరేట్ అవడమే కాకుండా వాళ్ళకి ఏదైతే ప్లేట్లెట్స్ ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs ప్లేట్లెట్స్ ఉన్న వాళ్ళకి దాని కాన్సన్ట్రేషన్ పెంచుతాం అన్నట్టు. 5 times కానీ 6 times అట్లా పెంచి ఏదైతే పెరిగిన కాన్సన్ట్రేటెడ్ ప్లేట్లెట్స్ ఏదైతే ఉందో తిరిగి అదే ప్లేట్లెట్స్ని అదే పేషెంట్కి ఎక్కడైతే మోకాల్లో గుజ్జు అరిగిందో అక్కడ దాన్ని ఐడెంటిఫై చేస్తాం. అంటే స్కాన్ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎగ్జాక్ట్గా అక్కడ ఇంజెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఏదైతే అరిగిన గుజ్జు ఉందో అది తిరిగి పునరుత్పత్తి అయ్యి మళ్ళీ నార్మల్గా అయ్యి వాళ్ళకి ఈ పెయిన్ తగ్గేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. కొంతమందిలో నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని వింటూ ఉంటాము. ఆ స్టేజ్ దాకా వెళ్ళిన వాళ్ళకి కూడా ఈ పిఆర్పి యూజ్ చేయొచ్చు అంటారా? అంటే ఒక్కసారి అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటారంటే దీన్ని. ఈ నీ రీప్లేస్మెంట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏంటంటే గ్రేడ్స్ ఉంటాయి. అంటే అరుగుదలను బట్టి మనం గ్రేడ్స్ చేస్తాం అన్నట్టు. అంటే మోకాళ్ళ అరుగుదల గ్రేడ్ 1 అంటారు, 2 అంటారు, 3 అంటారు, 4 అంటారు. అంటే 4th స్టేజ్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ మోకాలు కంప్లీట్గా అరిగిపోయి కాట్లేజ్ అనేది అసలు ఏమి ఉండదు, వాళ్ళకి బోన్ టు బోన్ టచ్ అవుతుంటుందండి. ఆ స్టేజ్లో పిఆర్పి ట్రీట్మెంట్ అంత ఉపయోగం ఉండదు. కాకపోతే ఎవరైతే ఈ ఆపరేషన్కి భయపడి వద్దు అనుకుంటారో, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల ఆపరేషన్ చేసుకోలేకపోతుంటారు, కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి పిఆర్పి చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదైతే స్టేజ్ 2 and 3లో ఉన్నంత బెనిఫిట్ ఉండకపోవచ్చు, కానీ చాలా వరకు వాళ్ళకి కొంతవరకు నొప్పి తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గేదానికి ఛాన్సెస్ అయితే ఉంటుందండి. ఓకే, ఇంకొంతమందిలో బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కూడా పిఆర్పి చేయొచ్చు అంటారా? బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అసలు? ఓకే, బ్యాక్ పెయిన్ జనరల్గా మనం సర్వసాధారణంగా ఎక్కువగా మనం చూసేది ఫస్ట్ నీ పెయిన్, దాని తర్వాత నడుము నొప్పులు. ఈ నడుము నొప్పులు కూడా ఏంటంటే ఒకప్పట్లో ఏంటంటే ఒక ఏజ్ తర్వాత మనం ఎక్కువగా చూసేవాళ్ళం. ఆఫ్టర్ 50 years తర్వాత కానీ ఎట్లయితే మోకాళ్ళు అరుగుతుందో అలానే ఈ నడుములో ఉండే మనకి డిస్కులు ఉంటాయి. వెన్నుపూసకి మధ్య చిన్న డిస్కులు ఉంటుంటాయి. దాంతోపాటు వెన్నుపూసకి మధ్య జాయింట్స్ ఉంటాయి, వాటిని ఫ్యాసెట్ జాయింట్స్ అంటుంటారు. ఇవన్నీ కూడా అరుగుదలకు లోన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఈ డీజనరేషన్ వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో చిన్న వయసుల్లో కూడా ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ చూస్తున్నాం అన్నట్టు. అంటే ఎస్పెషల్లీ ఈవెన్ 30 yearsలో కావచ్చు, 35 yearsలో అంటే ఎక్కువగా ఏంటంటే ఈ చిన్న వయసులో వచ్చే బ్యాక్ పెయిన్ ప్రధానంగా డిస్క్ బల్జ్ ఉంటుందండి. అంటే ఎక్కువగా మనకి ఎక్కువ జిమ్కి వెళ్ళడం కానీ, జిమ్కి వెళ్ళి ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ వాళ్ళకి ఏదైతే ఈ బ్యాక్లో వెన్నుపూసలకు మధ్యలో ఉండే డిస్క్స్ అవి కాస్త బల్జ్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాని మూలాన వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంటుందండి. అంతేకాకుండా ఈ మధ్య ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా వరకు ఈ సాఫ్ట్వేర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఎక్కువయ్యి వాళ్ళు ఇంట్లోంచి వర్క్ చేసుకున్నప్పుడు సరిగ్గా ప్రాపర్ అంటే ఎర్గనామిక్స్ మెయింటైన్ చేయకుండా, అంటే ప్రాపర్ చైర్ కానీ టేబుల్ యూజ్ చేయకుండా సోఫాలో కూర్చొని బెండ్ అయ్యి చాలాసేపు అంటే గంటలు చేసుకోవడం వల్ల మూలాన్ని కూడా వాళ్ళకి ఏమంటే ఈ క్రానిక్ అంటే ప్రెషర్ అనేది డిస్క్ల మీద పడడం వల్ల కూడా ఎక్కువగా వాళ్ళు ఈ బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా చూస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఓకే, పిఆర్పి ట్రీట్మెంట్ ఈ బ్యాక్ పెయిన్ కూడా యూజ్ చేయొచ్చా? ఏ స్టేజ్లో వాడాలంట? ఓకే, అంటే పిఆర్పి ట్రీట్మెంట్ అనేది బ్యాక్ పెయిన్కి అంత ఎక్కువ యూజ్ చేయమండి. ఈ బ్యాక్ పెయిన్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. దానికి ఆర్ఎఫ్ఈ అబ్లేషన్స్ అంటుంటాము, అదే కాకుండా రూట్ బ్లాక్స్ అంటుంటాం. అంటే ఏ లెవెల్లో వాళ్ళకి డిస్క్ అనేది బల్జ్ అయ్యి ఏ నరాన్ని ప్రెస్ చేస్తుంటుంది అనే దాన్ని మనం ఫస్ట్ ఒక ఎంఆర్ఐ ద్వారా నిర్ధారణకు వచ్చిన తర్వాత
ఆ ఎగ్జాక్ట్ ప్లేస్లో మనం ఇంజెక్షన్ చేయడానికి మనకి ఈ ఆపరేషన్ థియేటర్లో ఫ్లోరోస్కోప్ అనే మిషన్స్ని యూస్ చేసి ఎగ్జాక్ట్గా ఎక్కడ బల్జ్ అయింది ఆ ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటాం. దాన్ని ట్రాన్స్ఫరామినల్ నర్వ్ రూట్ బ్లాక్స్ అంటుంటాము, కొంతమంది ఇంటర్లామినర్ ఎపిడ్యూరల్స్ అంటుంటాము. అలానే ఈ వెన్నుపూసకు మధ్య ఉండే జాయింట్స్ ఏదైతే ఉన్నాయో అది అరుగుదలకు లోనైనప్పుడు వచ్చే ఆర్థరైటిస్కి ఫ్యాసెట్ ఆర్థరైటిస్ అంటారు. వీటికి ఆర్ఎఫ్ఏ అబ్లేషన్స్ ద్వారా కూడా మనము ఈ బ్యాక్ పెయిన్ తగ్గించగలుగుతామండి. ఓకే, ఇంతే కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్ లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, బీపీ, షుగర్ లాంటివి, ఇంకా ఇలాంటివి ఉన్న వాళ్ళకు కూడా పిఆర్పి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటారా? చేయొచ్చండి. ఇది పిఆర్పిలో అడ్వాంటేజ్ అదే అండి, ఏ ఏజ్ వాళ్ళకన్నా ఇవ్వచ్చు, ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళ వరకు కూడా ఇవ్వచ్చు అన్నట్టు. అంటే లైక్ జనరల్గా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మనకి మోకాలు అరుగుదలలో ఉండే వాళ్ళే వస్తారు. అంటే ఒక మోకాలు అరుగుదల ఏ వయసులో వస్తుంది? ఆఫ్టర్ 50 years తర్వాతనే వస్తుంది. ఆఫ్టర్ 50 years తర్వాత వచ్చే వాళ్ళకి చాలా ఆల్మోస్ట్ అందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఉంటుంది. అది బీపీనే కావచ్చు, షుగర్ కావచ్చు, హార్ట్ ఇష్యూస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి. బేసిక్గా ఈ మోకాళ్ళ అరుగుదలని వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారంటారు? ఎక్కడ జరుగుతోంది ప్రాబ్లం? ఇప్పుడు మన ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో అంటే ఇయర్లీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అయితే చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు జనరల్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ఈ ఎక్స్రే కావచ్చు, ఎక్స్రే చెస్ట్ కావచ్చు, ఈసీజీ కావచ్చు, నార్మల్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటారు. ఎక్కడ ఇప్పటివరకు అయితే మనం మోకాళ్ళకి ఎక్స్రే అనేది ఎక్కడ ఇంక్లూడ్ చేయలేదు. కానీ నా సజెషన్ ఏంటంటే ఒక్కసారి మనకి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 అంటారు. ఇనిషియల్ స్టేజ్లో మనకి ఎక్కువగా ఈ నొప్పి అనేది ఏర్పడదండి. సో ఎప్పుడైతే కొంత అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళి అరుగుదలకు వచ్చినప్పుడే ఈ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఇంకా దానికంటే వీళ్ళు ఒక 45 years దాటిన తర్వాత ఈ రెగ్యులర్గా అంటే ఇయర్లీ వన్స్ కావచ్చు, 2 yearsకి ఒకసారి కావచ్చు, వాళ్ళకి ఎక్స్రే కానీ చేసుకోగలిగితే వాళ్ళకి మనకి ఎక్స్రేలో ఏంటంటే ఆ గ్యాప్ని మనం గుర్తించాల్సి వస్తుంది. మనకి ఏదైతే తొడ ఎముకకి కాలు ఎముక మధ్యలో ఒక నల్లటి గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ రెండు వైపులా సమానంగా ఉంది అంటే మీ మోకాలు బాగా ఉన్నట్టు. ఏదైనా ఒకవైపు అంటే లోపల వైపు కానీ మీకు తొడకి లోపల వైపు ఉండే ఎముక అదే ఈ రెండు ఎముకల మధ్య గ్యాప్ తగ్గుతుంది అనే మీకు కనిపిస్తున్నట్టయితే మీ మోకాలు అరుగుదలకి లోనవుతుంది అన్నట్టు మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇంకోటి అదే కాకుండా క్లినికల్గా కూడా పేషెంట్స్ ఎక్కువగా నడుస్తున్నప్పుడు పెయిన్ రావడం కానీ, కింద కూర్చొని లేస్తున్నప్పుడు మోకాలు పట్టేయడం, దాని ద్వారా కూడా వాళ్ళకి ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇంకా బాడీలో వచ్చే అనేక రకాల పెయిన్స్ లో ఏ పార్ట్స్ కి పిఆర్పి ట్రీట్మెంట్ వర్తిస్తుంది? జనరల్గా మనకి పిఆర్పి ఈ మోకాలకే కాకుండా ఈ షోల్డర్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పిఆర్పిని యూజ్ చేస్తామండి. అంటే షోల్డర్ జాయింట్లు ఏంటంటే జనరల్గా స్పోర్ట్స్ ఇంజరీస్లో ఏమవుతుందంటే ఈ భుజం చుట్టూ కొన్ని కండరాలు ఉంటాయి, దాన్నే రొటేటర్ కఫ్స్ అంటుంటారు. దానికి సూప్రాస్పైనేటస్ అనేసి, ఇన్ఫ్రాస్పైనేటస్ మజిల్స్ అనేసి, టీరీస్ మైనర్ అనేసి అండ్ సబ్స్క్రైబర్ ఇట్లాంటి కండరాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఈ స్పోర్ట్స్లో మన జనరల్గా ఎక్కువగా ఈ సూప్రాస్పైనేటస్ మజిల్ అనేది ఎక్కువగా ఈ డ్యామేజ్కి గురి అవుతుంటుంది. ఇదైతే ఎప్పుడైతే పాక్షికంగా దెబ్బతిన్నప్పుడు వాటికి కూడా మనం ఈ పిఆర్పి కానీ ఇంజెక్షన్ చేయగలిగితే వాళ్ళకి ఏదైతే డ్యామేజ్ అయిన మజిల్ కావచ్చు, టెండాన్ కావచ్చు, ఇవన్నీ మళ్ళీ రీగ్రో అయ్యి నార్మల్కి వస్తుంటుంది అన్నట్టు. ఇది జనరల్గా మనం భుజంలో ఎక్కువగా ఈ సూప్రాస్పైనేటస్ స్టేర్ ఉండే వాళ్ళకి ఎక్కువ ఇస్తుంటామండి. ఇది జనరల్గా మనం చూసేది స్పోర్ట్స్ ఇంజరీస్ కావచ్చు, ట్రామా వల్ల కానీ వచ్చే వాళ్ళకి ఇటువంటి పిఆర్పి ఇంజెక్షన్స్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనకి మోచేయి అంటాము, దాన్ని ఎల్బో అంటుంటాము. ఎల్బోలో కూడా కొంతమందికి టెన్నిస్ ఎల్బో అనేది దీస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఇంజరీస్. ఎక్కువగా టెన్నిస్ ప్లేయర్స్లో మనం చూస్తుంటాము. అంటే వెలుపల భాగంలో ఈ భాగంలో మనకి ఎక్కువ వాళ్ళు పెయిన్ కంప్లైంట్స్ చేస్తుంటారు అన్నట్టు. ఈ ఎల్బో భాగంలో పెయిన్ కంప్లైంట్స్ చేసే వాళ్ళకి ఏంటంటే నాట్ ఈవెన్ గ్లాస్ పట్టుకోవడానికి కూడా చాలా సఫర్ అవుతుంటారు, పట్టుకోలేని పరిస్థితి వస్తుంది. దాన్ని టెన్నిస్ ఎల్బో అంటుంటారు. వీటికి కూడా మనం పిఆర్పి ఇంజెక్షన్స్ చేసుకోవచ్చు అండి. అలానే కొంతమందికి ఈ పాదాల నొప్పి, హీల్ పెయిన్ అంటుంటారు. అంటే జనరల్గా వీళ్ళ కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ బెడ్ నుంచి దిగ్గానే పాదం కింద పెట్టగానే వాళ్ళకి సివియర్ పెయిన్ వస్తుంటుంది. దాన్ని హీల్ పెయిన్స్ అంటుంటారు. దాన్ని ఇంగ్లీష్లో ప్లాంటార్ ఫ్యాసైటిస్ అంటారు. వీటికి కూడా మనం పిఆర్పి ఇంజెక్షన్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు కొంతమందికి ఈ ఫైబ్రోమయాల్జియా కావచ్చు, అంటే కండరాల నొప్పులు కూడా సఫర్ అవుతుంటారు. ఎస్పెషల్లీ ఫిమేల్స్లో జనరల్గా ఎక్కువ చూస్తుంటాము. ఎవరైతే రెసిస్టెంట్గా ఉంటారో అన్ని రకాల ట్రీట్మెంట్స్కి వాళ్ళకు కూడా ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ సూట్ అవుతుందండి.
ఓకే, కొంతమంది ఆల్కహాలిక్ వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ బ్లడ్ ని మనం సేకరించి అంటే వాళ్ళకే మళ్ళీ ట్రీట్మెంట్ చేయాలి అంటే సహజమైన అది జరిగే పనేనా, లేదంటే ఏదన్నా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా? ఏం లేదండి, ఆల్కహాల్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే పిఆర్పి ట్రీట్మెంట్ అనేది కొంత మందిలో మాత్రం చేయడానికి వీలుండదు. అంటే ఎస్పెషల్లీ కొంత బ్లడ్ క్యాన్సర్స్, లికీమియా అంటుంటారు, వాళ్ళల్లో ఏంటంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంత సూటబుల్ కాదు. అంతేకాకుండా కొంతమందికి ఈ మధ్యగా డెంగ్యూ ఫీవర్ అనేది చాలా మంది ఉండొచ్చు. ఈ డెంగ్యూ ఫీవర్లో ఏమవుతుందంటే ఈ ప్లేట్లెట్స్ కౌంట్స్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళకి ప్లేట్లెట్స్ కౌంట్స్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఆ పేషెంట్ దగ్గర మన ప్లేట్లెట్స్ తీసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చినప్పుడు అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళకి కొంత ఫీవర్ సెటిల్ అయ్యి ప్లేట్లెట్స్ కౌంట్స్ నార్మల్ అయిన తర్వాత ఆ పేషెంట్కి మనం ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ చేయొచ్చండి. ఓకే, అంటే ఈ ట్రీట్మెంట్ కి సంబంధించి ఇంకా చాలా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళ డౌట్స్? మంచి క్వశ్చన్ అండి ఇది. జనరల్ గా ప్రతి పేషెంట్ రాగానే ఫస్ట్ క్వశ్చన్ దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా అని అడుగుతారండి. సో మనకి పిఆర్పి ట్రీట్మెంట్లో జీరో సైడ్ ఎఫెక్ట్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ పిఆర్పి అనేది ప్లేట్లెట్స్, ఈ ప్లేట్లెట్స్ అనేది ఎక్కడ తీస్తాం, ఏ పేషెంట్కి అయితే ప్రాబ్లం ఉంటుందో అదే పేషెంట్ రక్తం సేకరించి ఆ ప్లేట్లెట్లు వేరు చేసి మళ్ళా వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మళ్ళీ తిరిగి ప్రవేశపెడతాం. అంటే వాళ్ళ బాడీలో నుంచి ఆ ప్లేట్లెట్ సపరేట్ చేసి వాళ్ళ బాడీకే ఇస్తాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. ఓకే, అంటే ఇదే పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ లో బ్యాక్ పెయిన్ కి సంబంధించి ఇంకేదన్నా ట్రీట్మెంట్స్ కొత్తగా వచ్చినవి ఏమన్నా ఉన్నాయంటారా, అప్డేటెడ్వి? అంటే బ్యాక్ పెయిన్ కి చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయండి. బ్యాక్ పెయిన్ కి ప్రధాన కారణం డిస్క్ బల్జన్ ఒకటి. ద సెకండ్ మోస్ట్ కామన్ మనకి ఏంటంటే బ్యాక్ పెయిన్ రావడానికి మనకి లోవర్ బ్యాక్లో పెల్విస్ అంటారు. దాని దగ్గర మనకి బ్యాక్ తర్వాత అంటే లంబార్ ఏరియా తర్వాత వచ్చేది బోన్ ఏదైతే ఉందో దాన్ని సాక్రమ్ అంటాం. అంటే సాక్రల్ బోన్కి మనకి బటక్స్ ఏరియాలో ఉండే బోన్ని ఇలియాకస్ అంటారు, దానికి సాక్రో ఇలియం అంటారు. ఈ సాక్రో ఇలియైటిస్ అనేది ఇట్స్ ద మోస్ట్ కామన్, సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ద బ్యాక్ పెయిన్ అండి. ఇలా చాలామంది జనరల్గా ఈ టైప్ ఆఫ్ పెయిన్స్ ఏంటంటే పోస్ట్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ తర్వాత కావచ్చు, ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ తర్వాత కానీ ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ ఎక్కువగా మనం చూస్తుంటాం అన్నట్టు. వీటికి కూడా ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళకి జనరల్ అంటే లైక్ మెడిసిన్స్తో తగ్గని పక్షాన వీళ్ళకి ఎస్ఐ జాయింట్ ఇంజెక్షన్స్ అనేవి చేస్తుంటాము. అంతేకాకుండా కొంతమందికి ఈ టెయిల్ బోన్ పెయిన్స్ అనేది ఎక్కువగా వింటుంటాం అన్నమాట. ఈ టెయిల్ బోన్ పెయిన్ అనేది చిట్ట చివరి మనకి ఏదైతే బోన్ స్పైన్లో చిట్ట చివరి బోన్ ఏదైతే ఉందో అదే టెయిల్ బోన్ అంటుంటాం. అది ఒక లైక్ ఇది జనరల్గా ఈ టెయిల్ బోన్ పెయిన్ ఎవరిలో అబ్జర్వ్ చేస్తామంటే ఎవరైనా లైక్ పడడం వల్ల అంటే అమాంతంగా బటక్స్ మీద పడినప్పుడు ఈ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి అంటే డిస్ప్లేస్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే డెలివరీ అప్పుడు కొంతమందికి ఫోర్సెప్స్ డెలివరీ చేసినప్పుడు కానీ ఇట్లాంటి టైంలో కూడా ఈ టెయిల్ బోన్ అనేది ఈ అంటే ఇంజరీకి లోనేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ప్రధానంగా కంప్లైంట్స్ చేసేదంటే ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, అంటే లైక్ హార్డ్ సర్ఫేస్ చైర్స్ మీద కావచ్చు, కూర్చోలేకపోవడము. అంతేకాకుండా కూర్చొని లేసేటప్పుడు ఎక్కువగా పెయిన్ కంప్లైంట్స్ చేస్తుంటారు. కొంతమంది ఎక్కువ టూ వీలర్స్లో ట్రావెల్స్ చేయలేకపోతుంటారు అనమాట. దీన్ని టెయిల్ బోన్ పెయిన్ అంటుంటారు, అది ఇంగ్లీష్లో కాక్సిడైనియా అంటుంటారు. ఇది కూడా ఒక ప్రధాన కారణం, నడుము నొప్పికి రావచ్చు, టెయిల్ బోన్ ఇదన్నీ. వీటికి కూడా ఏంటంటే మనం ఈ పెయిన్ మేనేజ్మెంట్ పద్ధతిలో ఈ జనరల్గా మెడిసిన్స్తో కావచ్చు, వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది, అవన్నీ ఫాలో అయినా కూడా పెయిన్ తగ్గని పక్షంలో ఈ పెయిన్ మేనేజ్మెంట్లో గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్స్ అని చేస్తామన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఒక మిషన్స్లో లైవ్ ఎక్స్రే మిషన్స్లో చూసుకుంటూ ఎక్కడైతే ఆ బోన్ ఇది డిస్ప్లే పెయిన్ ఉందో అక్కడికి వెళ్ళి ఇంజెక్షన్స్ చేస్తాం అనమాట. దాన్నే గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్స్ అంటుంటాము. దీనివల్ల కూడా వాళ్ళకి ఈ పెయిన్ తగ్గేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. ఓకే, అంటే బేసిక్ గా పెయిన్స్ అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, హాస్పిటల్ కి వెళ్ళరు, ఒక టాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుందని ఊరుకుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అదే ఇప్పుడు మరి జనరల్ గా ఇంతకు ముందు ఈ దీర్ఘకాలిక నొప్పులు మనం ఇప్పుడు కొత్తగా చూసే ఎన్నో సంవత్సరాల నుంచి డికేట్స్ నుంచి చూస్తున్నాం. సో ఈ దీర్ఘకాలిక నొప్పులకి ప్రతి దీర్ఘకాలిక నొప్పులకి అంటే జనరల్గా ప్రతిదానికి ఆపరేషన్ అనేది ఉండదు, కొన్నిటికి ఆపరేషన్ అవసరం పడుతుంది. సో ఎప్పుడైతే ఫస్ట్ దీర్ఘకాలిక ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పులే కావచ్చు, నడుము నొప్పులే కావచ్చు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏమిటి కొన్నిటికి ఫస్ట్ ఇనిషియల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ పెయిన్ కిల్లర్స్ అడ్వైస్ చేస్తారు. ఇది షార్ట్ కోర్స్ లైక్ 10 days కావచ్చు, 15 days కావచ్చు, ఇలాంటి షార్ట్ కోర్స్ అడ్వైస్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి, ఎలా వాళ్ళు బరువు తగ్గించుకోవాలి అంటే కొన్ని డూస్ అండ్ డోంట్స్ చెప్తుంటారు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి తగ్గని పక్షాన నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళకి కొంతమందికి ఆపరేషన్ అవసరం పడుతుంది, కొంతమందికి ఆపరేషన్ ఉండదు.
సో ఇటువంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ పెయిన్ కిల్లర్స్కి అలవాటు పడతారో వాళ్ళు రెగ్యులర్గా ఈ పెయిన్ కిల్లర్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇది కంటిన్యూస్గా ఈ పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ పెయిన్ కిల్లర్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ప్రధానంగా కిడ్నీ మీద ఎక్కువగా దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది అన్నట్టు. అంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతుంటుంది, కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది, కొంతమంది హార్ట్ మీద లోడ్ ఎక్కువ అవుతుంటుంది. అంటే ఈ పెయిన్ కిల్లర్ సైడ్ ఎఫెక్ట్స్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నట్టు. అంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ లేకుండా ఉండేది. ఇప్పుడు ఈ పెయిన్ మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ దీర్ఘకాలిక ఎవరైతే ఇలా నొప్పులతో బాధపడుతున్నారో, ఎవరైతే ఆపరేషన్ అంటే భయపడుతుంటారో, అంటే ఆ నొప్పుల గోళీలు ఎక్కువగా వేసుకోవడం కూడా ఇష్టం లేని వాళ్ళకి కూడా, అంటే అసలు వేసుకోకూడదు ప్రధానంగా వాళ్ళకి ఏంటంటే ఈ పెయిన్ మేనేజ్మెంట్లో వీళ్ళకి ప్రధానంగా ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఐడెంటిఫై చేసి అక్కడ చిన్న ఇంజెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఈ పెయిన్ రిలీఫ్ అనేది చాలా వరకు లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. దాని మూలానికి పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం ఉండదు, ఆపరేషన్ అనే భయం కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా ఇటువంటి బేసిక్ ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవచ్చు అని వింటూ ఉంటాం. అవునండి. ఎలాంటి లైఫ్ స్టైల్ సజెషన్స్ ఇస్తారు? మనకి లైఫ్ స్టైల్ ఏ ప్రాబ్లంకైనా ఒకటి అధిక బరువు అండి. ప్రధానంగా అధిక బరువుతోనే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. అది మోకాలు నొప్పులే కావచ్చు, నడుము నొప్పులే కావచ్చు, అది రిమైనింగ్ జాయింట్స్ ఏదంటే అంటే లైక్ యాంకిల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈవెన్ మీకు ఇంతకుముందు అన్నట్టు హీల్ పెయిన్స్ కావచ్చు. ఇవన్నిటికీ ప్రధానమైన కారణం అధిక బరువు. ఎప్పుడైతే ఈ అధిక బరువు ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ లైఫ్ స్టైల్ అంటే బరువు తగ్గించుకోవడం అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి బరువు ఐడియల్ వెయిట్ ఎంత ఉండాలి అనేది మేము వాళ్ళకి చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ 170 సెంటీమీటర్ ఉన్నారనుకోండి వాళ్ళ హైట్, వాళ్ళ ఐడియల్ వెయిట్ అంటే 170 - 100 తీసేవాల్సి వస్తుంది. అంటే ఒక 170లో 100 తీసేంత వాళ్ళ ఐడియల్ వెయిట్ 70 kgs ఉండాలి. అలా వాళ్ళు ఆ వెయిట్ కానీ మెయింటైన్ చేసుకోగలిగితే చాలా వరకు ఈ పెయిన్లు అనేది అంటే లైక్ ఈ ప్రాబ్లమ్స్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ న్యూట్రిషన్స్ అంటే ఫుడ్ కానీ అంటే లైక్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, అంటే ఆల్కహాల్స్, స్మోకింగ్ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకొని ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే చాలా వరకు ఈ దీర్ఘకాలిక నొప్పులు తగ్గడానికి ఆస్కారం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఓకే, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV, జనం కోసం నిజం కోసం.